गणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। జూలై నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, ద్వితీయమందు రాహువు, తృతీయమందు శని, పంచమమందు శుక్రుడు, ఆరో ఇంట్లో గురు రవులు, సప్తమంలో బుధుడు, అష్టమంలో కుజకేతువులు ఉన్నారు కనుక ఈ నెలలో అననెసరిగా ఖర్చులు, వ్యాధి భయం, అదేవిధంగా ఎముకలు విరుగుట ఇలాంటివి ఎక్కువగా అన్నెసరీ ప్రాబ్లమ్స్, కళత్ర విరోధం అవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఈ నెల అంతగా అనుకూలంగా లేదనే చెప్పాలి. ఈ నెలలో అంచేత వీరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ శ్రీ పార్వతీ పరమేశ్వరులను కూడా ఆరాధించినట్టయితే ఈ నెలల్లో కొంచెం మానసిక ప్రశాంతత ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాగే కొన్ని బాధలు కూడా తగ్గి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి దేదీప్యమానంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నెలలో 1వ తారీఖు 22వ తారీఖు కొంచెం మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక దైవారాధన వల్ల అనేక బాధలు తొలగి దినదిన ప్రవర్ధమానంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆ పరమేశ్వరుని కూడా ఆరాధించినట్టయితే ఓం శం శరవణభవ, ఓం శం శరవణభవ అనే మూలమంత్రాన్ని, అదేవిధంగా ఓం నమో భగవతే రుద్రాయ అనే మూలమంత్రాన్ని కూడా రోజు 108 సార్లు జపం చేసుకున్నట్టయితే స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల కుటుంబంలో దీదీప్యమానంగా ఉంటుంది. మంగళం గోసరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సదకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.